నమస్తే. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ను విమర్శించిన వాడెవ్వడైనా డైరెక్టుగా పైకే పోతాడు. ఇది సినిమా డైలాగ్ కాదు, నిజమే. చైనా అధ్యక్షుడిలా తానెప్పుడూ గద్దె దిగకూడదు అనే ఆలోచన చేసేటటువంటి పుతిన్ ఒక నియంత కంటే ప్రమాదకారి అని చాలా వరకు చెప్తూ ఉంటారు, విమర్శలు చేస్తూ ఉంటారు. తాజాగా రష్యా ప్రతిపక్ష నేత అలెక్సీ నావల్నీ కూడా మృతి చెందాడు. అందుకే ఇలాంటి అనుమానాలన్నీ కూడా మరింత బలపడుతూ ఉన్నాయి. నావల్నీ మృతికి పుతిన్ కారణమని ఆయన భార్య, మద్దతుదారులు సహా అమెరికా, కెనడా దేశాలు ఆరోపిస్తూ ఉన్నాయి. ఈ మధ్య అనుమానాస్పదంగా చనిపోయినటువంటి కొందరి చిట్టా ఇప్పుడు చూద్దాం. ప్రిగోజిన్. రష్యా కిరాయి సైన్యంగా పేరొందిన వాగ్నర్ గ్రూప్నకు ప్రిగోజిన్ నాయకత్వం వహించాడు. ఉక్రెయిన్పై యుద్ధంలో ఈ గ్రూప్ కీలకంగా వ్యవహరించింది. గత ఏడాది చివర్లో రష్యా సైనిక నాయకత్వంపై ప్రిగోజిన్ తిరుగుబాటు చేయడం సంచలనం సృష్టించింది. అయితే దీనిపై వెనక్కి తగ్గినటువంటి ప్రిగోజిన్ బెలారస్లో ఆశ్రయం పొందారు. పుతిన్, ప్రిగోజిన్ మధ్య గొడవ సద్దుమణిగిందని బెలారస్ అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకషెంకో వెల్లడించారు. ఆ తర్వాత కొద్ది రోజులకే ప్రిగోజిన్ విమాన ప్రమాదంలో మరణించారు. పైలట్లు సహా అతడి అంగరక్షకులు 10 మంది ఈ ప్రమాదంలో మృతి చెందారు. ఇక బోరిస్ నెమత్సోవ్. రష్యా ప్రధానిగా పనిచేసినటువంటి బోరిస్ను 2015లో క్రెమ్లిన్ దగ్గరలోని మాస్కో వంతెన వద్ద కొంతమంది వ్యక్తులు కాల్చి చంపారు. ఈ ఘటనలో చెచెన్కు చెందినటువంటి 5గురిని రష్యా భద్రతా బలగాలు అరెస్టు చేశాయి. అయితే దీని వెనుక ఎవరున్నారు అనేది మాత్రం కనిపెట్టలేకపోయారు. 2014లో క్రిమియాను ఉక్రెయిన్ నుంచి రష్యా స్వాధీనం చేసుకోవడంపై ప్రతిపక్షాలు చేపట్టిన నిరసనల్లో బోరిస్ పాల్గొన్నాడు. అంతేకాక పుతిన్ నిర్ణయాలపై తరచుగా విమర్శలు చేశాడు. ఇక అన్నా పాలిటికోవాస్కాయ. రష్యన్ జర్నలిస్ట్ అన్నా పాలిటికోవాస్కాయను 2006లో ఆమె అపార్ట్మెంట్లో కొందరు దుండగులు అతి కిరాతకంగా హత్య చేశారు. దేశాధ్యక్షుడు పుతిన్, చెచెన్ నాయకుడు రంజాన్ కదిరోవ్లపై తరచుగా ఆమె విమర్శలు చేసేవారు. అప్పట్లో అన్నా మృతి తరువాత రష్యాలో పత్రికా స్వేచ్ఛపై పలువురు ఆందోళన వ్యక్తం చేశారు. ఆ తర్వాత అలెగ్జాండర్ లిట్వినెంకో రష్యన్ ఫెడరల్ సెక్యూరిటీ ఏజెంట్గా పనిచేసేవారు. 1999లో మాస్కో అపార్ట్మెంటు బాంబు దాడులకు పుతిన్ కారణమని ఆరోపించారు. ప్రభుత్వ అవినీతిని ప్రశ్నించారు. 2006లో లండన్లో 2 రష్యన్ ఏజెంట్లతో కలిసి టీ తాగిన తరువాత ఆయన మరణించారు. అలెగ్జాండర్ తాగిన టీలో విషం కలిపారనే వార్తలు అప్పట్లో గుప్పుమన్నాయి. వీళ్లేగాక మరికొందరు కూడా అనూహ్యంగా ఆత్మహత్యకు పాల్పడగా ఇంకొందరు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయారు. రష్యా వ్యాపారవేత్త ఎంపీ ఆంటోవ్ 2022 డిసెంబర్లో మన భారతదేశం ఒడిశాలోని రాయగడ హోటల్లో మరణించారు. అంతకు కొద్ది రోజుల ముందు నౌకారంగ దిగ్గజ వ్యాపారవేత్త అలెగ్జాండర్ రుజికోవ్ ఒక సబ్మెరైన్ ఫ్లోటింగ్ ఫంక్షన్లో హఠాత్తుగా మృతి చెందారు. అనారోగ్యంతో హాస్పిటల్లో చేరిన లుకాయిల్ చైర్మన్ రావిల్ మాగ్నోవ్ గది కిటికీ నుంచి దూకి ప్రాణాలు తీసుకున్నాడు. ఉక్రెయిన్తో యుద్ధం మొదలైన రెండో రోజే గ్యాజ్ప్రామ్ యూనిఫైడ్ సెటిల్మెంట్ సెంటర్ డిప్యూటీ డైరెక్టర్ అలెగ్జాండర్ ట్యూల్కోవ్ అనుమానాస్పద స్థితిలో మరణించాడు. ఉక్రెయిన్తో యుద్ధం మొదలైన నాటి నుంచి పుతిన్ విమర్శకుల్లో 19 మంది ప్రాణాలు కోల్పోయినట్లుగా గణాంకాలు చెబుతూ ఉన్నాయి. రష్యా అధికారులు వీటిని ఆత్మహత్యలుగా, ప్రమాదాలుగా చెబుతూ ఉన్నారు. ఇప్పటి వరకు అనుమానాస్పద రీతిలో లేదా హఠాత్తుగా వివిధ కారణాలతో మరణించిన రష్యా రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు ఏదో ఒక సందర్భంలో పుతిన్పై విమర్శలు చేసిన వారే అని వార్తలు అందుతూ ఉన్నాయి. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి భరతవర్ష. జై హింద్, జై భారత్.